అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. 2వ తారీఖు శుక్రవారము, మరి మే నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ నేను చదువుతున్నా చూడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ఈ ఉదయకాలం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావర్తన చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఉంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. కాబట్టి ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం. వారిని చూచి భయపడకుడి, దిగులు పడకడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ ప్రభు మాట్లాడుతున్నాడంటే, వారిని చూసి భయపడొద్దు, దిగులు పడద్దు. ఎందుకు భయపడకూడదు అంటే, శత్రువులను బట్టి కానీ, లేదంటే దుష్టులు కానీ, అమోరీలు రాజులు కానీ, సిహోన్ రాజులు కానీ, ఓగు వారు సంబంధించిన వారు కానీ, అంటే అనేక మంది ప్రజలు మన దగ్గరికి రావచ్చు, మన మీద యుద్ధం చేయడానికి రావచ్చు. అయితే ఎవరిని బట్టి కూడా నువ్వు భయపడొద్దని దేవుని యొక్క వాక్యం అంటారు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. అంటే శత్రువులు ఎవరైనా వస్తున్నా, ఏ శత్రువైనా నీ దగ్గరకు వస్తున్నా, నీకు హాని చేయాలనుకుంటున్నా, నీకు కీడు చేయాలనుకుంటున్నా, శత్రువును బట్టి నువ్వు భయపడొద్దు, జడియొద్దు. ఏమంటున్నాడు? భయపడకుడి, దిగులు పడకడి. అంటే ఎవరైనా శత్రువు వస్తుంటే వారిని బట్టి నువ్వు భయపడకూడదు, దిగులు పడద్దు. ఎందుకు అని అంటే రండి చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు. ప్రభు ఈరోజు ఇవ్వబడిన వాక్యం భయపడకుడి, వారిని చూసి దిగులు పడకడి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, మొదటి మాట ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే 8వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, దిగులు పడకము, భయపడకము, దిగులు పడకము, వారిని చూచి భయపడకము, వారిని చూసి దిగులు పడకమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎందుకు ఈ మాట రాయబడుతూ వచ్చిందంటే, ప్రియులారా, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకు దిగులు పడొద్దు, ఎందుకు నువ్వు భయపడొద్దు అంటే, వారిని చూసి నువ్వు భయపడకము, వారిని చూసి నువ్వు దిగులు పడకమని బైబిల్ ఉంది. ఎందుకంటే నీ ముందర నడుచువాడు యెహోవాయే. అంటే దేవుడు నీ ముందర వెళ్తున్నారు కాబట్టి, నీకున్న శత్రువులను బట్టి కానీ, నిన్ను నశింపజేయాలనుకున్న శత్రువులు కానీ, నీకు కీడు చేయాలనుకున్న శత్రువులు కానీ, నీకు హాని చేయాలనుకుంటున్న శత్రువులు కానీ, వారిని బట్టి నువ్వు అసలు భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నీ ముందర నడుచువాడు. దేవుడు నీ ముందర నడవటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, నీ ముందర వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, నీ ముందర దేవుడు ముందరకు వెళ్తున్నాడు కాబట్టి, ఏ శత్రువునైనా, ఏ దుష్టునైనా, ఏ సాతాను క్రియనైనా చూసి నువ్వు భయపడవసరం లేదు. ఎందుకంటే నీ ముందర దేవుడు వెళ్తున్నాడు, ఆ దేవుడే అన్ని చూసుకుంటాడు. అందుకే ఆ దేవుడు అన్నాడు కదా, భయపడకము, వారిని చూసి దిగులు పడకము. ఎందుకంటే నీ ముందర నేను వెళ్తున్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన ముందర వెళ్తున్నాడు కాబట్టి మనం భయపడవసరం లేదు, దిగులు పడవసరం లేదు. మొదటి మాట. రెండో విషయాన్ని చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం మనం చూస్తున్న రెండో మాటను మనం చూస్తూ వచ్చినట్టయితే, ఇక్కడ రాయబడింది 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. కాబట్టి రెండో కోణాన్ని మనం చూసినట్టయితే, ఒకటి నీ ముందర నడిచేటటువంటి దేవుడు, ఒకటి భయపడకము, వారిని చూసి దిగులు పడకమని దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, ఆయన నీ ముందర నడుస్తున్నాడు. రెండోదిగా చూడగా ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటాడు? తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, నువ్వు భయపడకము, వారిని చూసి దిగులు పడకమని చెప్తున్న దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఆయన నీ ముందర వెళ్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో నీకు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితులను బట్టి కూడా, ఏ కష్టాన్ని, ఏ బాధను బట్టి, ఏ అనారోగ్యంలో కూడా, ఏ దుఃఖాల్లో కూడా, ఏ బాధల్లో ఉండే, ఏ వేదనలో ఉండా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు తోడుగా ఉండేవాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ముందరకు వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ముందరకు నడుస్తున్నప్పటికీ, కాబట్టి భయపడకము, వారిని చూచి దిగులు పడకము. ఒకవేళ అనారోగ్యం వస్తుందా, బాధ వస్తుందా, దుఃఖం వస్తుందా, దాన్ని చూచి నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే నీ ముందర నడుచువాడు యెహోవాయే. రెండోదిగా ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి, అనారోగ్యాలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన, దుఃఖాలు వచ్చిన, వేదనలు వచ్చిన భయపడొద్దు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండము మనం చూసినట్టయితే మూడో మాట. ద్వితీయోపదేశకాండం మనం చూసినట్టయితే 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు. ఇక్కడ మూడో మాట ఏంటంటే, ఆయన నీతో కూడా వచ్చేటటువంటి ప్రభు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటి, ఆయన
బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకడి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందుకంటే నీ ముందర నడిచే దేవుడు నీతో ఉంటున్నాడు. ఇది మొదటి మాట. రెండు, నీ దేవుడు నీ ముందర నడుస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు, శత్రువు సాతాను క్రియలను చూసి దిగులు పడద్దు. రెండు, ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు శత్రువుని చూసి భయపడొద్దు, దిగులు పడొద్దు. మూడోగా మనం చూస్తున్నట్లయితే నీతో కూడా దేవుడు వస్తున్నాడు కాబట్టి దేవుడు నీతో కూడా ఉంటున్నాడు, నీతో కూడా వస్తున్నాడు కాబట్టి నీ ముందర ఆయన వెళ్తున్నాడు, తర్వాత నీకు తోడుగా ఉంటున్నాడు, తర్వాత నీతో కూడా వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని చూసి కూడా భయపడవసరలా. శత్రువుని కానీ సాతాను కానీ సాతాను యొక్క క్రియను చూసి కానీ నువ్వు భయపడాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీకు ముందర వచ్చేవాడుగా ఉన్నాడు. ఒకటి నీ ముందర వస్తున్నాడు, నీకు తోడే ఉంటున్నాడు, నీతో కూడా వస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన నీ ముందర వస్తున్నాడు, రెండోదిగా చూడగా నీతో కూడా ఉంటున్నాడు, మూడోదిగా చూడగా ఇంకా నీకు తోడే ఉంటున్నాడు. నీ ముందర వస్తున్నాడు, నీకు తోడే ఉంటున్నాడు, నీతో కూడా వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు, ఎవరిని చూసి కూడా శత్రు కార్యాలు. ఇక 4వ విషయాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 31వ అధ్యాయం 6వ వచనం. నేను మధ్య నుంచి చదువుతున్నా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు. కాబట్టి ఇక్కడ 4వ కోణం ఏంటంటే ఆయన నిన్ను విడిచేవాడు కాడు. నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు, దిగులు పడాల్సినంత అవసరం లేదు. శత్రువుని చూసి నువ్వు దిగులు పడొద్దు. నువ్వు శత్రువుని చూసి భయపడటం కానీ శత్రువుని చూసి దిగులు పడటం కానీ అంత చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ ముందర నడుస్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్న దేవుడు కానీ నీతో ఉన్న దేవుడు కానీ నీ ముందర నడుస్తున్నాడు, తర్వాత నీకు తోడుగా ఉంటున్నాడు, నీతో కూడా వస్తున్నాడు. మూడవదిగా, నాలుగవదిగా ఆయన నిన్ను విడవట్లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నీతో కూడా ఉంటున్నాడు, నిన్ను విడవట్లేదు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పటికీ ఆ భయపడకము, వారిని చూసి దిగులు పడకమని చెబుతున్న దేవుడు నన్ను విడవకోకుండా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూసినట్టే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి నీకు దూరంగా ఉండనని చెప్పి కూడా చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఆ భయపడకము, వారిని చూసి దిగులు పడకమని దేవుని యొక్క వాక్యం నీకు సెలవిచ్చబడుతూ వస్తుంది. ఉదయకాలం పడకల మీద నుంచి లేకడంతో ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. ఎందుకంటే ప్రియులారా, నువ్వు భయపడకము, వారిని చూసి దిగులు పడకము అంటే శత్రువుని చూసి భయపడొద్దు, శత్రువుని చూసి అమ్మో శత్రువు నా పైన ఏదో చేస్తాడని నేనేం చేయలేనని నువ్వు దిగులు పడొద్దు. ఎందుకంటే నీ ముందర దేవుడు ఉన్నాడు, నీకు తోడై ఉంటున్నాడు, నీతో కూడా వస్తున్నాడు, నిన్ను విడవట్లేదు, నిన్ను ఎడబాయట్లేదు. అంటే నీకు దూరంగా కూడా వెళ్ళటానికి ఇష్టపడతల్లా. ఇంత గొప్ప దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే నీ ముందర ఉంటున్న దేవుడు, నీతో ఉంటున్న దేవుడు, నీకు తోడై ఉంటున్న దేవుడు, ఇంకా నేను ఎడబాయని దేవుడు, నీకు దూరంగా ఉన్నటువంటి దేవుడు, విడవని దేవుడు ఏమంటున్నాడంటే ఇలా నీకు దూరంగా విడవకోకుండా ఉంటున్న దేవుడు ఏమంటున్నాడంటే వారిని చూసి శత్రువు యొక్క క్రియలు చూసి నువ్వు భయపడొద్దు, నువ్వు వారిని చూసి దిగులు పడొద్దు. నేను నీ ముందర వెళ్తున్నా, నేను నీతో ఉంటున్నా, ఇంకా నీతో పాటు నీకు తోడుగా ఉంటున్నా, నీతో ఉంటున్నా, ఇంకా ఆయన నిన్ను ఎడబాయట్లేదు అంటున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఇంకా నీకు దూరంగా ఉండట్లేదు, నిన్ను విడవట్లేదు అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నీకు ముందర వెళ్తూ, నీకు తోడుగా ఉంటూ, నీతో కూడా ఉంటూ, నిన్ను ఎడబాయికోకుండా, నిన్ను విడవకోకుండా, నిన్ను ఎడబాయికోకుండా ఉంటున్నటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఎవరు లేరు, నేను అనాథని, నన్ను అందరూ విడిచిపెట్టారన్న భయాన్ని వదిలేసి దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నీ ముందర వెళ్తున్నాడు, ఆయన నీకు తోడుకుంటున్నాడు, నీతో కూడా ఉంటున్నాడు, ఆయన ఎడవట్లేదు, ఆయన నిన్ను ఎడబాయట్లేదు. అంటే నీకు దూరంగా కూడా వెళ్తల్లా. అంత గొప్ప దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేనుండా అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంత గొప్ప దేవుని మనం విశ్వసించి ముందరకెళ్ళే వారికి ఉన్నట్లు ప్రభు మన సాయం చేయనుగా ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలించండి. ఈ ఉదయకాలం పడకల మించి లేకడందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ఎన్నో క్షేమ మేలు దయచేసి దేవా, మీరు మా ముందర వెళ్తున్నారు కాబట్టి భయపడకము, వారిని చూసి దిగులు పడకమన్నారు. మీరు మాకు తోడుకుంటారు కాబట్టి మీరే మాకు తోడుగుండి మా ముందర వెళ్ళి ప్రభు మరి ప్రతి అపాయంకి తప్పించండి, మాకు తోడుగా ఉండండి, మాతో కూడా ఉండండి. దేవా, మమ్మల్ని విడవద్దు, మమ్మల్ని ఎడబాయికోకుండా మీరు మాతో ఉండి అన్ని విధాల సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు. ప్రైస్తున్నారు.